బ్రహ్మేంద్ర స్వామిని నమః. మాది వీరంపల్లి గ్రామము, గోనిగండ్ల మండలము, ఎమ్మెనూరు తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి మా వీరంపల్లి గ్రామంలో ఈ అమ్మ గొల్ల బసమ్మ, వీళ్ళ ఇంటి పేరు కందికారి గొల్ల బసమ్మ అంటారు. అమ్మ మరి ఇంటి పేరు కందికారి, కులము గొల్ల. మరి ఇలా ఈమె పేరు బసమ్మ అంటారు, గొల్ల బసమ్మ. కాబట్టి ఈ అమ్మ వయసు 100 సంవత్సరాలు. ఈ అమ్మ వయసు 100 సంవత్సరాలు. ఇప్పటికి కూడా బెల్లం చెరుకు తింటుంది. బెల్లం చెరుకు ఇప్పుడు కూడా నమ్ముతుంది అమ్మ. ఎందుకంటే వీరబ్రహ్మేశ్వరం అనుగ్రహం చేత సుమారు 30 సంవత్సరాల క్రితమే మాతో వీరబ్రహ్మేశ్వరం ఉపదేశం తీసుకుంది మా శిష్యురాలి అమ్మ. మరి అప్పటినే నేను 30 సంవత్సరాల క్రితమే అమ్మకి బ్రహ్మగారి మంత్రోపదేశం ఇచ్చినాను. కాబట్టి మరి ఇప్పుడు కూడా ఏమ వయసు 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల మనిషి ఇప్పుడు కూడా బెల్లం చెరుకు ఈ విధంగా నమ్ముతుంది చూడండి. కాబట్టి వీరబ్రహ్మేశ్వరం భక్తులకు ఏ హాని కలగదు. బ్రహ్మేశ్వరం కాలజ్ఞానం ఏమన్నాడంటే, నా భక్తులైన వారు ఒత్తులై ఉంటారు, పోతులు వారి భక్తులు జ్యోతి స్వరూపులై ఉంటారు. కాబట్టి వీరబ్రహ్మేశ్వరం భక్తులకి ఎన్ని సర్వ వ్యాధులు వచ్చినా కానీ సర్వ వ్యాధులు తొలగించి ఆరోగ్యంతో సుఖశాంతితో పాడిపట్టుతో వర్ధిల్తట్లు ఆయన బ్రహ్మంగారి భక్తుల్ని కాపాడుతాడని అర్థము. చూడండి, ఇప్పుడు ఈ మా వయసుడు 100 సంవత్సరాలు. మరి ఇప్పుడు కూడా చెరుకులు అమ్ముతుంది, మీరందరూ గమనించండి వీడియోలో. కాబట్టి వీరబ్రహ్మేశ్వరం భక్తులు ఎప్పుడు అబద్ధాలు ఆడరు. మరి అమ్మ మహాభక్తురాలు బ్రహ్మంగారికి మా శిష్యురాలు 30 సంవత్సరాలు ఉపదేశం ఇచ్చినాం. మరి తర్వాత ఈ అమ్మకి ఒక 30 ఎకరాల పొలం కూడా ఉంది. తర్వాత ఒక్కటే కొడుకు, మరి 3 మనమన్లు ఉన్నారు. బిడ్డలు ఎంతమంది కోసమ్మా? 5 మంది బిడ్డలు, ఒక కొడుకు అమ్మకి సంతానం. తర్వాత ఈ ఆస్తి అంతా ఇల్లు ఇక్కడ ఆస్తి అంతా ఇళ్ళల్లో ఇళ్ళవే ఇక్కడ ఉన్నాయి. ఈ ఆస్తి అంతా ఈ అమ్మదే. మరి ఈ విధంగా వీరబ్రహ్మేశ్వరం భక్తులకు ఏ కష్టాలు రావు. కష్టాలు వచ్చినా వీరబ్రహ్మేశ్వమి నా భక్తుల్ని కాపాడుకుంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు తొలగించి నా భక్తుల్ని కాపాడే బాధ్యత నాది అని వీరబ్రహ్మేశ్వరం కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళంతా భక్తులు ఏం చేయాలంటే, మరి మీరు కూడా భక్తులుగా మారండి. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ప్రతి ఒక్కరికి బ్రహ్మంగారి భక్తులుగా ఉంటే ఆయన పటం పెట్టుకొని ఇంటగాడ పూజిస్తే కూడా మంచిదే. వీరబ్రహ్మేశ్వరం మఠము కందిమల్లైపల్లె అనగా కడప జిల్లా, బద్వేల్ తాలూకా బ్రహ్మంగారి మఠము. ఆంధ్రప్రదేశ్లోన బ్రహ్మంగారి మఠం ఉంది. తర్వాత బనగానపల్లెలోన వీరబ్రహ్మేశ్వరం కాలజ్ఞానం రాసిన నేల మఠం ఉంది. చింతమన మఠం కూడా ఉంది. వీరబ్రహ్మేశ్వరం కాలజ్ఞానం రాసింది ఎక్కడంటే మరి బనగానపల్లెలోన వీరబ్రహ్మేశ్వరం నేల మఠం కూడా ఉంది. మరియు చింతమాన మఠం కూడా ఉంది, కాలజ్ఞానం పాత్ర ఇప్పుడు కూడా. కాబట్టి మరి భక్తులారా, ఆయన జీవ సమాధి వచ్చేసి వీరబ్రహ్మేశ్వరం జీవ సమాధి కడప జిల్లా, బద్వేల్ తాలూకా, వీరబ్రహ్మేశ్వరం మఠం కందిమల్లైపల్లె, ఆంధ్రప్రదేశ్. కాబట్టి భక్తులారా, మీరు కూడా వీరబ్రహ్మేశ్వరం భక్తులుగా ఈ విధంగా గట్టిగా ఉండాలంటే, ఈ విధంగా జీవించాలంటే, నిన్ను 100 సంవత్సరాలు దాటి బతకాలంటే కూడా వీరబ్రహ్మేశ్వరం పటం పెట్టుకొని కానీ వీరబ్రహ్మేశ్వమి ద్వాదశాక్షర మంత్రముని ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, ఎవరైతే జపిస్తుంటారో వాళ్ళకి ఆరోగ్యము సంపద ఈ విధంగానే ఉంటారు. ఇట్లా గట్టిగా 100 ఏళ్ళ సంవత్సరాలు దాటినా కానీ వీళ్ళకి ఏ ప్రమాదం రాకుండా వీరబ్రహ్మేశ్వరం కాపాడుతాడని తెలియజేస్తున్నాము. మరియు సర్వే జన సుఖినోభవంతు, లోక సమస్త సుఖినోభవంతు. మీరందరూ బాగుండాలని కోరుకుంటాము. హరి ఓం శాంతి శాంతి.